హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే తిరుపతి వ్లాగ్ అండి. మేము సమ్మర్ హాలిడేస్కి తిరుపతి అయితే వెళ్ళాము. మా పెద్దబ్బాయిదైతే 10th క్లాస్ అయిపోయిందండి. మార్క్స్ అయితే 530 వచ్చాయి. తిరుపతి వస్తామని మొక్కుకున్నామండి. అందుకని అయితే అందరం వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నామండి. ఇంకా హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి. అందుకని అయితే మేము వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాము. ముందుగా అయితే టికెట్స్ ఏమీ తీసుకోలేదండి. చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే టోకెన్లకి ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాము. అవి దొరికితే కనుక మనకి దర్శనానికి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు కదండి. ఒక టైం అయితే ఇస్తారు మనకి, ఆ టయానికి వెళ్తే సరిపోతుంది. వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్తున్నామండి. వెహికల్లో స్టార్ట్ అయితే అయిపోయామండి. ముందుగా అయితే మా ఊరి గ్రామ దేవత దేశమాంబ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని స్టార్ట్ అవుదాంలే అని చెప్పేసి వెళ్ళాము. జర్నీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా రావాలని, ఇంకా దర్శనాలన్నీ బాగా జరగాలని అయితే అమ్మవారికి మొక్కున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో అయితే వినాయకుడి గుడి కూడా ఉంటుంది. గుడి అయితే ఇంకా తెరవలేదండి. అందుకని అయితే మేము బయటే కొట్టేసేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఫ్యామిలీతో ఇలా కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా అందరం కబుర్లు చెప్పుకుంటూ పిల్లల సందడితో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే నెల్లూరు వచ్చేసామండి. నెల్లూరులో అయితే గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము. ఇలా దారిలో మనకి ఏమన్నా టెంపుల్స్ ఉన్నా చూసుకుంటా వెళ్తే ఉంటుంది కదండి. ఇంకా స్పెషల్గా రావాలంటే మనకి కుదరదు కదా. అందుకని అయితే మేము వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అయితే లేరు. మామూలుగా దర్శనం అయితే అయిపోయింది. ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇంకా వెంకయ్య స్వామిని మీరు కూడా చూడండి. ఈయనేనండి. టెంపుల్ లోపల అయితే ఫొటోస్ తీయలేదండి. అందుకని చెప్పేసి అయితే బయటకు వచ్చినాక ఇలా తీసాము వీడియో. ఇంకా పక్కన అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడికి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందంటండి. అందుకని చెప్పేసి మేమందరం టైం అయింది కదా అని చెప్పేసి వెళ్ళాము. ఈ టెంపుల్లో అయితే ప్రతిరోజు అన్నదానం అయితే చేస్తారంట. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా వెళ్ళండి అన్నదానానికి కూడా. మేమందరం భోజనం అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము తిరుపతికి. మధ్యలో అయితే వర్షం పడింది బాగా. తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. తిరుపతికి రాగానే మనలో తెలియని ఒక లాంటి ఫీలింగ్ కలుగుతుంది కదండి. అదేంటంటే చాలా హ్యాపీనెస్తో ఉంటుంది మన మనసంతా. స్వామివారిని దర్శించుకుంటున్నామనేది తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డివోషనల్ మూడ్లోకి అయితే వెళ్ళిపోతాము.
స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనిపిస్తూ ఉంటుంది కదండి. మేమైతే ఇంకా టోకెన్ల కోసం అయితే బస్ స్టాండింగ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఇంకా మేమైతే త్వరగా వెళ్ళిపోయాము క్యూ లైన్లోకి. భక్తులైతే మామూలుగా లేరండి, ఫుల్ రష్ అయితే ఉండింది. సమ్మర్ హాలిడేస్, అందులోనూ సాటర్డే అండ్ సండే వచ్చాయి కదండి, అందుకనైతే ఫుల్ రష్ ఉండింది. ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ అయిందంటండి టోకెన్లు ఇవ్వటం. మేము వెళ్ళేసరికి అయితే 5:30 అయితే అయింది. మేము వెళ్ళంగానే క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. టోకెన్స్ అయితే 10,000 నుంచి 20,000 వరకు అయితే ఇస్తారంటండి. జనం అయితే బాగా రష్ ఉంది కదండి, మాకు టోకెన్స్ అందుతాయి లేదా అనేసి టెన్షన్ అయితే పడ్డాము. ఆ స్వామివారి దయ వల్ల అయితే టోకెన్స్ అయితే అందాయండి మాకు. సో హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేమైతే 30 నైట్కి వెళ్ళాం కదండి టోకెన్లు తీసుకోవడానికి. దర్శనం అయితే మాకు 1 తారీఖు అయితే ఇచ్చారు, తెల్లవారుజామున 3 గంటలకైతే వచ్చింది. దర్శనానికి ఒక రోజు గ్యాప్ అయితే వచ్చింది కదండి. ఇంకా కాణిపాకం వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. ఇంకా ఆ పక్కనే ఇస్కాన్ టెంపుల్ అయితే ఉందండి, ఈ బస్ స్టాండ్ పక్కనే అనమాట. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము అందరం. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి, మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. రాధాకృష్ణులు అయితే ఉంటారండి ఈ టెంపుల్లో. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు అందరూ. విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా ఆ పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో అయితే రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ విగ్రహాలు చూడగానే మనమైతే మైమర్చిపోతామండి, అంత బాగున్నాయి ఆ విగ్రహాలు. అందరినీ ఎంత బాగా అలంకరించారంటే అసలు మాటల్లో అయితే చెప్పలేము. ఇవి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది, ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో. అక్కడ చూస్తూ ఉండిపోదామా అని అయితే అనిపిస్తుంది. ఇంకా దర్శనం పూర్తయిన తర్వాత మేమైతే ఇంకా బయటికి వచ్చేసాము. కాణిపాకానికి అయితే స్టార్ట్ అయిపోయాము. కాణిపాకంలో రూమ్స్ అనేవి అవైలబుల్గానే ఉన్నాయండి. రూమ్ అయితే తీసుకొని మేము నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ లేచి రెడీలు అయిపోయి కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పూలు అనేది చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా పూలు కొనుక్కొని పెట్టేసుకున్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్లోకి అయితే వెళ్ళి కాణిపాకం గణపతి దర్శనం అయితే పూర్తయిందండి. ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇంకా ఆ పక్కనే శివాలయం ఉందండి, శివయ్యని కూడా దర్శించుకుందామనేసి వెళ్తున్నాము. ఇక్కడైతే గార్డెన్ ఉందండి. ఈ గార్డెన్లో వినాయకుడు ఇంకా శివయ్య విగ్రహాలు ఇంకా అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టి చాలా అందంగా అయితే అలంకరించి ఉంది. ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు, మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఈ టెంపుల్లో అయితే కోనేరు ఉంటుంది. ఈ కోనేరు చాలా విశేషమైనది. సో మేమందరం చూద్దామని అయితే వెళ్ళాము అక్కడికి. ఈ కోనేరు దగ్గరే భక్తులందరూ దీపాలు వెలిగిస్తున్నారు.
మేమైతే కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేటిలో నీటిని అయితే శిరస్సు మీద చల్లుకున్నాము. కోనేరులో వాటర్ అయితే చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. కోనేరు పక్కనే టెంకాయలు అయితే కొడుతున్నారు. టెంపుల్లో అయితే కొట్టనివ్వరండి. సో అందుకని బయటకు వచ్చేసి అయితే మేము ఇక్కడ ఇచ్చాము టెంకాయలు. వాళ్ళే కొట్టి ఇస్తున్నారు మనకి. ఇలా అయితే కాణిపాక గణపతి టెంపుల్లో దర్శనం పూర్తయిపోయింది. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. దారిలో శ్రీనివాస మంగాపురం ఉంది కదండి. సో అక్కడికి వెళ్ళి స్వామివారిని, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుందామని అయితే స్టార్ట్ అయిపోయాము. శ్రీనివాస మంగాపురానికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈరోజు సాటర్డే కదండి, అందువల్ల ఇంకా ఎక్కువగానే ఉన్నారు. మేము క్యూలో అయితే వెళ్ళిపోయి దర్శనం పూర్తి చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో, చాలా బాగున్నారు. స్వామివారి అలంకరణ కూడా బాగా చేశారు. టెంపుల్లోకి అయితే ఫోన్స్ అలో లేదు కదండి, అందుకని నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా బయటికి వచ్చేసి మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్కి దగ్గరలోనే వకులామాత టెంపుల్ అని ఉంటుందంటండి. చాలా విశేషమైన అమ్మవారంట వకులామాత. సో అందుకని మేమైతే చూద్దామని అమ్మవారిని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మవారు పైన అయితే ఉంటారు కొండ మీద. మనం కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని మేమైతే స్టెప్స్ ఎక్కుతున్నాము. ఈ టెంపుల్ పైకి వెళ్ళి చూస్తుంటే సరౌండింగ్ మొత్తం కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ అయితే. టెంపుల్ అయితే అదేనండి. ఇంకా మేము పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. పైన కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ నుంచి కాసేపు అయితే వ్యూ అంతా ఎంజాయ్ చేసాము చూస్తూ. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. మేము కిందకి దిగగానే ఆ పక్కనే ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలు ఐస్ క్రీమ్స్ కావాలని గొడవ చేశారు. ఇంకా వాళ్ళకైతే ఐస్ క్రీమ్స్ ఇప్పించాము. వాళ్ళైతే ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేశారు.
అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. తిరుపతి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి. మామూలుగా అయితే తిరుపతిలో దర్శనం అయిపోయినాక అమ్మవారిని దర్శించుకుంటాము. మాకైతే ఒకరోజు గ్యాప్ వచ్చింది కదండి, అందుకని అయితే మేము ముందే దర్శనం చేసుకున్నాము అమ్మవారిది. దర్శనం పూర్తయిన తర్వాత ఇక కొండ మీదకైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడైతే భోజనం చేద్దాంలే అని శరవణ భవన్కి అయితే వెళ్ళాము. భోజనం అయితే చాలా బాగుంది. ఆల్ వెరైటీస్ ఇచ్చారు. చపాతీ ఇంకా వెజిటబుల్ రైసు, కర్రీసు అన్నీ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమందరం అయితే భోజనాలు చేసేసి పైకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది కదండి, ఈ చెకింగ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. మేమైతే దిగేసి బ్యాగులన్నీ చెక్ చేయించుకున్నాము. అక్కడ కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చూస్తుంటే పైన కొండ మీద టెంపుల్ అనేది కనపడుతూ ఉంటుంది మనకి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. తిరుపతిలో ఎప్పుడు కూల్గా అయితే ఉంటుంది కదండి క్లైమేటు. చెకింగ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా కొండ మీదకైతే స్టార్ట్ అయిపోయాము. కొండ ఎక్కుతూ ఉంటే దారి పొడవున గోవింద నామాలతో స్వామివారి కొండకి దారి చూపిస్తున్నట్లుగా మనకి ఉంటుంది. ఆ గోవింద నామాలన్నీ చదువుకుంటూ మనం కొండ మీదకి ఎక్కుతూ ఉంటాం కదండి. కొండ మీదకైతే చేరుకున్నాము. కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయి తలనీలాలు అయితే సమర్పించుకున్నాము. ఆ తర్వాత అందరం రెడీలు అయిపోయి టైం వచ్చేసి 8 అయితే అయింది నైటు. మాకైతే తెల్లవారుజామున 3 గంటలకు ఇచ్చారు కదా దర్శనము. అయితే మనం ఒక 2-3 అవర్స్ ముందైనా వెళ్ళొచ్చు అంటండి, అలో చేస్తారంట. సో అందుకని మేము ఇక్కడ భోంచేద్దామని స్వామివారి ప్రసాదం శ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసామండి. స్వామివారి ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది కదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా క్యూ అయితే ఉండిందండి. మేము నుంచొని క్యూలో భోజనానికి అయితే వెళ్ళిపోయాము.
ఇంకా భోజనం అయితే చేసేసాము. స్వామివారి ప్రసాదం ఎంత బాగుందో. ఇంకా బయటికి వచ్చేసి వరాహస్వామి వారిని అయితే దర్శించుకుందామని వచ్చాము. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందైతే ఈ వరాహస్వామిని మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఆ తరువాతే మనం స్వామివారిని దర్శనానికి వెళ్ళాలంటండి. వరాహస్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడే కాసేపు మేము కూర్చొని ఉన్నామండి. ఇటు 12కి అయితే టోకెన్స్ తీసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళాము. అప్పుడైతే మమ్మల్ని ఎలో చేశారు. ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మేము బయటికి వచ్చేసరికి 4:30 అయితే అయింది. స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని టోకెన్స్ ఉన్నాయి కాబట్టి మనకి త్వరగా దర్శనం అయితే అయిపోయింది. 4-5 అవర్స్లో అయితే అయిపోతుందండి. ఇంకా రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా కూడా అయిపోతుందంట. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. తిరుపతికి అయితే మనం వెళ్ళాలనుకుంటే కుదరదంటండి. స్వామివారు దర్శనం ఇవ్వాలనుకుంటేనే మనకు కుదురుతుందంట. ఇది నేను గట్టిగా నమ్ముతాను. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము కొండ మీద నుంచి. దారిలో అయితే శ్రీకాళహస్తి వెళ్దామని అయితే అనుకున్నాము. శ్రీకాళహస్తి టెంపుల్ అనేది చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ చాలా విశేషమైనది. ఇంకా రాహుకేతు పూజలకైతే ఈ టెంపుల్ పెట్టింది పేరు. రాహుకేతు పూజలు చేయించుకోవడానికి సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. మేమైతే ఇక్కడ ఒక రూమ్ తీసుకొని అందరము రెడీలు అయిపోయాము. రాహుకేతు పూజ కూడా చేయించుకున్నామండి. దర్శనం కూడా పూర్తి చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఇలా అయితే మా దర్శనాలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నామండి క్షేమంగా. దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి. ఇంటికి వచ్చిన తర్వాత పొంగలి పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకున్నాను. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారి పునర్దర్శనం మళ్ళా త్వరగా కలగాలని అయితే అనుకున్నాను. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.